ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ధన్యవాదాలు. సాయిదేవ్ యాదవ్, తిరుపతి జనసేన పార్టీ కార్యదర్శి, ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ 2019లో అధికారంలో రావడం కోసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, టీచర్స్ని, ప్రతి ఒక్క కార్మికుడిని ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చారో, వాళ్ళకి ఏదేదైతే హామీలు ఇచ్చి 5 ఏళ్ళు పూర్తవుతున్నప్పుడు కూడా వాళ్ళ హామీలు నెరవేర్చక వాళ్ళు రోడ్లపైన ధర్నాలు, దీక్షలు చేస్తూ ఉంటే కూడా పట్టించుకోకుండా కేసులు పెట్టించి ఆ రోజు వాళ్ళని ఏ విధంగా ఎంప్లాయీస్ని మోసం చేశారో ఈరోజు తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అదే బాట పట్టారు. ఎంప్లాయీస్ని మోసం చేసే బాట పట్టారు. సిమ్స్ కార్మికుల్ని, టీటీడీ ఎంప్లాయీస్ని, యూనివర్సిటీ ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ బేసిక్ టీచర్స్ని, ప్రతి ఒక్కరితో రోజుకో మీటింగ్ పెడతాం. మేము మళ్ళీ అధికారంలో మేమే వస్తాం, ఖచ్చితంగా మీ అందరూ మాకే ఓట్లు వేయాలా అని చెప్పి వాళ్ళని మళ్ళీ మభ్యపెట్టి ఏమార్చడానికి చూస్తున్నారు. దయచేసి ఎంప్లాయీస్ సోదరులందరికీ, కార్మిక సోదరులందరికీ కూడా మేము జనసేన పార్టీ తరఫున ఒకటే విన్నవించుకుంటున్నాం. అయ్యా, 2019లో నీకు ఏమేమైతే మాయమాటలు చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేశాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అదేవిధంగా మోసం చేయడానికి తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కంకణం కట్టుకున్నారు. టీటీడీ ఎంప్లాయీస్కి ఇంటి జాగాలు ఇస్తానని చెప్పని తిరుపతి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట టీటీడీ ఎంప్లాయీస్కి ఇంటి జాగాలు ఇస్తానన్నారు. ఈరోజు తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ప్రాంతంలో టీటీడీ ఎంప్లాయీస్కి ఇళ్ళ పట్టాలన్నారు. అదేవిధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి యూనివర్సిటీ రోడ్లు వేసి చెట్లన్నీ నరికేసి ఒక ప్రైవేటు హోటల్కి కుమ్మక్కై ఆ ప్రైవేటు హోటల్కి రోడ్డు వేయాలని చెప్పి ఆ ప్రైవేటు హోటల్ పైన ఉన్నంత ప్రేమ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ పైన కానీ విద్యార్థుల పైన కానీ ఏ ఒక్కరిపైన లేదు. అఖిలపక్ష పార్టీలు అన్నీ కలిసి పోరాటాలు చేసి వినత పత్రాలు ఇచ్చి విద్యార్థులు రోడ్లోకి వస్తే ఆ రోడ్డును ఆపినారు. ఇటువంటి చెప్పుకుంటా పోతే అటవీ కార్మికులు, సులభ వాళ్ళు, అంగన్వాడీ టీచర్సు, ప్రైవేటు టీచర్సు ఏ విధంగా వీళ్ళు అందరినీ మోసం చేశారో దయచేసి ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారి ఆలోచించాలి. రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళ అధికారులను ఏ విధంగా వాడుకుంటారో ఒక్కసారి మీరు చూడండి. అధికారులని పార్లమెంట్ ఎలక్షన్లో వాడుకొని ఈరోజు ఒక్కొక్కరిని సస్పెండ్ అయితే వీళ్ళేమన్నా వాళ్ళని పట్టించుకున్నారా? రేపు మీ ఉద్యోగాలకు కూడా భద్రత లేదు. దయచేసి మీరు ఇది గుర్తించండి. వాళ్ళ అవసరాలకి ఎన్నెన్నో మాయ మాటలు చెప్తారు. దయచేసి ఏమీ నమ్మద్దండి. మీకు మాయ మాటలు చెప్పి మీ ఉద్యోగానికే భద్రత లేకుండా చేస్తారు.
దయచేసి ఎంప్లాయీస్ సోదరులందరూ కూడా మీరు ఆలోచించండి. దయచేసి ఈసారి జనసేన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయండి, అభ్యర్థికి ఓటేయండి, ఉమ్మడి అభ్యర్థికి ఓటేయండి. వీళ్ళ మాయ మాటలు నమ్మద్దని చెప్పి మేము మీకు విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా తిరుపతిలో వెల్డింగ్ కార్మికుల 27 సంవత్సరాలకి ముందు తొడా వాళ్ళకి తిరుపతిలో శబ్దాలు ఉండకూడదని చెప్పని ఊరి బయట వాళ్ళకి భూమి అలాట్ చేయడం జరిగింది. వంతుల వారిగా చలానాలు కట్టించుకోండి. ఈరోజు అక్కడ భూముల రేట్లు పెరిగిపోయినాయని అధికార పార్టీ నాయకులు కన్నేసి తొడాబాలతో కుమ్మక్కయ్యి ఈరోజు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కడతామని చెప్పని పిల్లర్లు వేస్తున్నారు. 119 మంది వెల్డింగ్ కార్మికులు 27 సంవత్సరాలుగా వాళ్ళకి అలాట్ చేసిన భూమిని కాపాడుకుంటూ, వాళ్ళకేం ఫ్రీగా ఏమి ఇచ్చిందేం కాదు, ఆ భూమి చలానా కట్టుకొని వంతుల వారిగా చలానా కట్టుకొని ఇచ్చిన భూములు. ఈరోజు రేటు పెరిగే లోపల షాపింగ్ కాంప్లెక్స్ కడతారంట. షాపింగ్ కాంప్లెక్స్ ఎవరు అడిగినాడయ్యా మిమ్మల్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి? ఉండే భూములు మొత్తం, తొడాలో ఉండే భూములు మొత్తం అమ్ముకొని తినేసినారు. కార్మికులకు ఇచ్చిన భూములు కూడా లాక్కోవడానికి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టమని ఎవరు అడిగారు మిమ్మల్ని? ఆ వెల్డింగ్ కార్మికులకి వాళ్ళకి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేంత వరకు కూడా జనసేన పార్టీ వాళ్ళ పక్షాన నిలబడుతుంది, వాళ్ళ పక్షాన పోరాడుతుంది. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.